హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉందా? లేదంటే ఎవరైనా బంధువులు మీ ఇంటికి వస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే ఫ్రెండ్స్. వెజ్ లోనే చాలా వెరైటీస్ చేయొచ్చు. అందులో ఒకటి ఆ పన్నీర్ కర్రీ ఈ రోజు చూపించబోతున్నాను. బయటకి ఎక్కడికి వెళ్లే పని లేకుండా, బయట నుంచి తెప్పించే పని లేకుండా ఇంట్లోనే ఎంచక్కా ఎంజాయ్ చేసే ఫుడ్ రెసిపీ అండి ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా రెసిపీ అయితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఆ 6 అంటే 6 మెంబర్స్ కి నేను వంట చేస్తున్నాను. అందుకని నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను పన్నీర్ వచ్చేసి. ఇక్కడ మీరు షాప్ లో తీసుకొచ్చిన పన్నీర్ అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా సరే హెరిటేజ్ బ్రాండ్ వాడతాను. ఈసారి అయితే జెర్సీ తీసుకొచ్చారు మా వారు. సో జెర్సీ ట్రై చేద్దామని సో జెర్సీ బ్రాండ్ అయితే వాడుతున్నాను. సో 2 ప్యాకెట్స్ లో నుంచి రిమూవ్ చేసిన తర్వాత పన్నీర్ ని చక్కగా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసేసుకోవాలి పీసెస్ వైజ్ గా. సో ఇవన్నీ కర్రీ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడైతే నేను ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను. బగారా రైస్ కోసం నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి కాకుండా. మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగానైతే బౌల్ పెట్టుకున్నాను. సో అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. మీరు ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదు. సో కాస్త నెయ్యి తీసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు, అవి వేసి రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్ లోకి, ప్యూర్ గోల్డెన్ కాకుండా జస్ట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నెయ్యి తీసుకున్నాను కదా, మీరు నెయ్యి అవైలబుల్ గా లేకపోతే ఆయిల్ కూడా వాడచ్చు. సో ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు రోస్ట్ చేస్తుండగానే ఒక విషయం గమనించాను. జెర్సీ అయితే పన్నీర్ చాలా కొంచెం సాఫ్ట్ గా ఉందన్నమాట. సో మనం ఇలా కలిపేటప్పుడు గానీ కొంచెం చూసారు కదా, విచ్చిపోతుంది అనమాట. అదే హెరిటేజ్ బ్రాండ్ అయితే అలా ఉండదు. సో ఇంచక్క ముక్కలు ముక్కలుగా పీసెస్ వైజ్ గా వస్తుంది. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక నార్మల్ కూల్ వాటర్ లో తీసుకొని, సో వాటర్ లో ఇవన్నీ వేస్తే ఏంటంటే ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని మనకి ముక్క ఇంకా కాస్త విరిగిపోకుండా ఎంచక్క అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా ఉంటుంది, అంటే సాఫ్ట్ గా ఉంటుంది. కర్రీలో కూడా పన్నీర్ తినేటప్పుడు సాఫ్ట్ గా తగులుతుంది అనమాట. సో ఆ వాటర్ కూడా తాగే వాటరే తీసుకోండి, ఎందుకంటే ఆ వాటర్ తో పాటుగా పన్నీర్ ని మనం కర్రీలో వేస్తాం కాబట్టి. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్లో మనకి మసాలా సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా వేసుకున్నాను. బిర్యానీ లేదంటే బగారా రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకున్నాను. సో ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు. సో ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకోవాలి ఆయిల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి కలర్ లో వచ్చింది ఆనియన్ అయితే. సో ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంది కదా పైకి తేలే విధంగా. సో ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇక్కడ నేనైతే 2 నుంచి 3 టొమాటోస్ తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్వి 3 టొమాటోస్ తీసుకున్నాను. సో మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకున్న ఆ టొమాటోస్ ప్యూరీని మొత్తం కూడా పాన్ లో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్ లో కరివేపాకు యాడ్ చేశాను, అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసి మరింత ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడు గనకనే అడుగు అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేరే విధంగా ఫ్రై అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, అలాగే ఇంకా సాల్ట్ పడితే కనుక యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవన్నీ సూప్తో సహా ప్యాన్లో వేసేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఉడికేలోపు మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నెక్స్ట్ బగారా రైస్ కూడా చేయాలి. దానికోసం అయితే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు కర్రీలోకి వచ్చేస్తే చక్కగా అడుగంటుకోకుండా స్మూత్గా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇందులోకి గడ్డ పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. మీరు పుల్ల పెరుగైనా తీసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న పెరుగైనా తీసుకోవచ్చు. సో పెరుగు యాడ్ చేయాలి, అలాగే మసాలా కూడా యాడ్ చేయాలి, గరం మసాలా కాస్త. సో ఇదంతా కలిపేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత మరి కాస్త ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి. సో మూత తీసి చూస్తే కనుక ఆయిల్ చక్కగా పైకి తేలింది. చాలా సాఫ్ట్ గా ఉడికింది. పన్నీర్ కర్రీ అయితే గుమగుమలాడుతుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు బగారా రైస్ లోకి వెళ్ళిపోదాము. సో ప్యాన్ పెట్టుకున్నాను, అలాగే ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సో ఇందులోకి బగారా సామాన్లు మొత్తం వేయాలన్నమాట. బగారా రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆకు, పువ్వు, చెక్క, లవంగం, ఇవన్నీ కూడా వేసేయాలి. ఫ్రెండ్స్ ఈ పన్నీర్ కర్రీలోకి అయితే మీరు రైస్ ఒకటే కాదు, నాన్స్, చపాతీ, పూరి, ఈ పలు రకాలుగా కూడా యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ని. నేను మాత్రం ఈ రోజు బగారా రైస్ తో చేస్తున్నాను అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు చపాతీతో చేస్తాను, ఇప్పుడైతే బగారా రైస్ చేసి. సో బగారా సామాన్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిర్చి, క్యారెట్ తరిగి పెట్టుకున్నాను. సో క్యారెట్ అలాగే ఆనియన్ అన్ని కూడా ఒకేసారి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోకి ఫ్రై అవ్వాలి తొందరగా అంటే కనుక నేను సాల్ట్ కంపల్సరీ యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇందులోకి కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ముందుగా యాడ్ చేయకూడదండి, ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి, టేస్ట్ అనేది పోతుంది, తినాలనిపించదన్నమాట రైస్ మధ్యలో. సో ఇప్పుడు చూసారు కదా అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి అయితే నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం పచ్చివాసన పోయే విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బగారా వాటర్ అయితే చక్కగా మరిగిపోయాయి. సో అన్ని కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ముందుగా, ఆ రైస్ మొత్తం వాటర్ వంచేసుకొని ఓన్లీ రైస్ మాత్రం ఇందులో వేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ బగారాన్ అయితే 70% ఉడికింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటానన్నాము అంచులలో, ఎందుకంటే రైస్ అనేది పుల్లలుగా అవుతుంది కాబట్టి ఇంకా నెయ్యి మాత్రం మధ్యలో యాడ్ చేసేసుకున్నాను. కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే అలవాటు లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో చూసారు కదా ఎంత బాగుందో, అసలు చూడడానికే నోరూరుతుంది. ఇంకా తింటే మాత్రం ఎమ్మి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. సో ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. నేనైతే గ్యారంటీ ఇస్తాను, అంత బాగా కుదిరింది. మా వారు ఇంకా మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి కూడా నేను వడ్డించాను.
సో అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో పాప కూడా లాస్ట్‌కి తింటుందనమాట. తనకి కూడా టేస్ట్ నచ్చిందంట. వాళ్ళ నాన్న ప్లేట్‌లో నుంచి తింటూ ఒక బుక్క వాటర్, ఒక బుక్క రైస్ అలా తింటుందనమాట. సో ఫ్రెండ్స్, ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ అయితే మీ ఇంట్లో కూడా వండి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.